ఇక డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా రెండవసారి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కూడా నిత్యం వార్తలు నిలుస్తూనే ఉన్నారు. సో తను అనుసరిస్తున్న విధానాలు కావచ్చు, తీసుకుంటున్న నిర్ణయాలు ఏవైనా సరే అమెరికాకు నష్టం కలిగించే విధంగా ఉన్నాయన్న విమర్శలు లేకపోలేదు. సో తాజాగా H1B వీసా విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడైతే చర్చనీయాంశంగా మారింది. ఏకంగా $1,00,000 పెంచేశారు. అంటే మన భారత కరెన్సీ ప్రకారం చూసుకుంటే అక్షరాల 88 లక్షలు అన్నమాట. సో మరి ట్రంప్ ఎందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది? సో ట్రంప్ తీసుకున్న నిర్ణయం వెనుక ఆంతర్యం ఏంటి? ఇవన్నీ కూడా తెలుసుకుందాం. సో డిబేట్లో పార్టిసిపేట్ చేయడానికి పెంటపాటి పుల్లారావు గారు విశ్లేషకులు మనకి జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. అలాగే బండారు రామ్మోహన్ రావు గారు విశ్లేషకులు సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి, వెల్కమ్ టు ది డిబేట్. ఓకే, పుల్లారావు గారు చెప్పండి. సో ట్రంప్ తీసుకున్న ఏ నిర్ణయం అయినా కూడా చాలా కఠినంగా ఉంటాయి. అంటే తాను తీసుకున్న నిర్ణయం చాలా వరకు ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెసే కనిపిస్తూ ఉంటాయి. సో తాజాగా H1B వీసా విషయంలో ట్రంప్ తీసుకున్న వైఖరి సో ఎలా చూడాలి, ఎలా అర్థం చేసుకోవాలంటారు? ఒకటి ఇదే కొత్త కాదు, ఆయన ఎలక్ట్ 6 నెలల్లో వెళ్ళి సంవత్సరం బట్టి మాట్లాడుతున్నాడు. ఏదో మార్పు తేవాలి, ఇమిగ్రేషన్ పాలసీలో తేవాలి అంటా ఉన్నాడు. అందువల్ల ఇది మనం ఆశ్చర్యపోవటం కరెక్ట్ కాదు. అన్ని రంగాల్లో ఆయన ఇంటర్ఫియర్ అవి అన్ని రంగాల్లో మార్పు తీసుకొచ్చినప్పుడు దీంట్లో ఎదుగుతారు. రెండోది, గత 10 సంవత్సరాల్లో భారతదేశం నుంచి వెళ్ళిన వాళ్ళు అన్ని చోట్ల కనపడుతున్నారు. అగ్రెసివ్ గా కూడా ఉంటున్నారు. అందరి కళ్ళలోకి వస్తాం. ఏదో లేబర్ గా వెళ్ళి మెక్సికన్స్ వాళ్ళు వెళ్ళి ఇంట్లో మేజర్ గా పనిచేయటం కాదు, హోటల్ వర్కర్స్ కాదు, వీళ్ళంతా టాప్ లెవెల్లో ఉన్నారు. 50 రాష్ట్రాలు 52 రాష్ట్రాల్లో తీస్తే ఒక 15-20 రాష్ట్రాల్లో ఉన్నారు. సో ఎక్కువ కనపడతారు అక్కడ. న్యూయార్క్, కాలిఫోర్నియా, అలా ఫ్లోరిడా అనుకోండి, షికాగో. సో అక్కడ తప్పకుండా వాళ్ళ మీద మంచి ఉంటుంది, చెడ్డ ఉంటుంది, కోపం కూడా ఉంటుంది. ఇంత పైకి వచ్చేసారు, ఇంత ఇంటెలిజెంట్ గా ఉన్నారు వీళ్ళు. మొన్న ట్రంప్ వైట్ హౌస్ కి వారం రోజుల క్రితం 12 మందో 15 మందో టాప్ ఐటీ పీపుల్ తీసుకొస్తే దాంట్లో 5 ఇండియన్ మొహాలు కనపడినాయి. ఎలా ఉంటుంది? అది ఏదో బాధ, చేయలేని పని. సో అందువల్ల మనం ఆశ్చర్యపోకలేదు. రెండోది, ఇప్పుడు మీరు అన్నది $100,000 $1,00,000 కాదు సంవత్సరానికి, ఒక్కసారి వన్ టైం పేమెంట్ ఒక వ్యక్తికి ఆ ఫామ్తో పాటు ఆ కంపెనీ $1,00,000 కట్టాలి. అది కూడా ఈ సంవత్సరం కాదు, 2026లో ఉన్న కోట. ఇంకా 1 year టైం ఉన్నది. ఇది స్థిరమైపోతుంది. డొనాల్డ్ ట్రంప్ చేసింది అనుకోవద్దు. చాలా వరకు తగ్గిస్తారు. తర్వాత గ్రీన్ కార్డ్ కూడా కొనుక్కోవచ్చు కదా, ఇది కూడా ఒక వంక. ఇప్పుడు గ్రీన్ కార్డు కొనుక్కోవడానికి దాదాపు 5 లక్షల మందో 10 లక్షల మందో భారతీయులు ఉన్నారు. అదే $100,000 ఇవ్వండి, మేము గ్రీన్ కార్డు ఇస్తామంటారు H1B. సో మార్పులు వస్తాయి. మన గవర్నమెంట్ కూడా కేర్ఫుల్ గా ప్రెషర్ తీసుకొస్తున్నారు. అన్నిటికంటే ముఖ్యం, టెక్నాలజీ కంపెనీలకి మనం అవసరమా లేదా అది చూసుకోవాలి. ఇంకా ట్రంప్ కంటే ప్రమాదం ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కొత్త సైన్సెస్, కొత్త టెక్నాలజీ చేస్తున్నాయి. అది ఏ రకంగా వీళ్ళందరినీ సర్ప్లస్ చేస్తాయి మనం చూడాలి. అది ఆలోచించుకోవాలి. వాళ్ళు ఏదో వీసా ఫీ పెడితే H1B వీసా మీద వెళ్తున్నారు. ఆ టైం మారిపోయింది. మనకి H1B వీసాలు ఇచ్చిన పూర్వం వెళ్ళినట్టుగా ఈ సబ్జెక్ట్స్ చాలా. సో మీరు ఆలోచించవలసింది అన్ని విధాలుగా ఆలోచించాలి. ఒకటి, ట్రంప్ ఇవాళ చెప్పింది మారుస్తారు. ఎందుకంటే ఆ టెక్నాలజీ కంపెనీలు మార్చమంటున్నారు, మారుస్తారు. 1 year కాదు, ఇది ఎవరు వెళ్ళినా పర్మనెంట్ గా 8 సంవత్సరాలు ఉంటే ఇది ఒక వన్ టైం ఫీ. మూడోది ఏంటంటే మళ్ళీ అసలు పిలుస్తారా ఫ్యూచర్ లో? ఇవాళ టాటాస్ 50,000 మంది, TCS ఎంతమందినో తీసేశారని ఏదో వచ్చింది ఐటెం. 30,000 మంది 50,000 మంది తీసేస్తున్నారు. ఎందుకంటే టెక్నాలజీ మారిపోయింది. అవసరం లేదు జనం, స్పెషలైజ్ నాలెడ్జ్ కావాలి. సో చాలా మంది తీసేస్తారు. వీళ్ళ గురించి కాదు, అక్కడ ఉన్న వాళ్ళు ఏమన్నా అడ్జస్ట్ అవుతారా? సెటిల్ అయిన వాళ్ళు ఉద్యోగాల్లో దొరుకుతాయా దొరకవా అది చూడాలి. ఇది ట్రంప్ కంటే డేంజర్ వీళ్ళందరికీ. చేంజ్, మార్పు, టెక్నాలజీ మారిపోయింది. ఇవన్నీ ఉండగా మనం ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి. మన దేశానికి మనం పాలసీ మన ఇష్టం వచ్చింది చేస్తాం. ఆ దేశాలకు వాళ్ళు చేసుకుంటారు. మనకున్న బలంతో మనం నెగోషియేట్ చేయాలి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, భారతదేశం ప్రభుత్వం వెళ్ళి ఏమండి మాకు 5 లక్షలు మాట తీయొద్దు, సంవత్సరానికి 80,000 మంది H1B వీసా చేస్తున్నారు ఇవ్వాలి, అది మన కాళ్ళ బేరానికి వెళ్ళామంటే వాళ్ళు ఫినిష్ చేసేస్తారు. దాని గురించి చూస్తున్నారు. వాళ్ళ టెస్టింగ్ పాయింట్ ఏంటంటే వీళ్ళ వీసాలు నొక్కి ఇలాంటివి చేస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా
ఎంత భయపడుతుంది, అది కూడా పాయింట్. నెగోసియేషన్స్కి ఎప్పటి నుంచో అంటున్నారు ఇంత డబ్బు చేసుకుంటున్నారు, ఆ డబ్బు భారతదేశానికి పంపిస్తున్నారు అని. కరెక్టే, మనం వాళ్ళ కళ్ళతో కూడా చూడాలి, వాళ్ళ కళ్ళతో చూసి మనం అడ్జస్ట్ అవ్వాలి అవసరం ఉంటే. సో మార్పు అనేది వస్తుంది, కానీ టెక్నాలజీలో మార్పు లేకపోతే అంత ప్రమాదం ఉండదు. టెక్నాలజీలో మార్పు వచ్చి ఇలా అనవసరం అంటే ఆ టెక్నాలజీ కంపెనీలు వదిలేస్తారు. ఈ విధాలు లేవు, సారీ గుడ్ బై అంటారు, తీసుకో. సో ఇవన్నీ రెడీ అవ్వాలి మనం. తర్వాత మిగతా చోట ఆపర్చునిటీలు ఉన్నాయి, యూరోప్లో విశేషమైన ఆపర్చునిటీలు ఉన్నాయి, రష్యాలో ఉన్నాయి, ఇజ్రాయెల్లో ఉన్నాయి, జపాన్లో ఉన్నాయి, కొరియాలో ఉన్నాయి. ఆఫర్స్ వస్తున్నాయి భారతదేశం. ఎందుకంటే వీళ్ళు ట్రబుల్ సమ్ పీపుల్ కాదు, ఏదో పని చేసుకుంటారు, డబ్బులు పోగు చేసుకుంటారు, పెద్ద పాలిటిక్స్ చేయరు. ఆ రెప్యుటేషన్ మనకు ఉండాలి. సో నేను ఫ్యూచర్ని అంత డల్గా అంత డార్క్గా చూడలేదు. ఛాలెంజెస్ వస్తాయి, ఎప్పుడూ ఛాలెంజెస్ వస్తాయి, దాంట్లో అవకాశాలు ఉంటాయి. నేను ఇందాక మీరు ఏదో అమితాబ్ కాంత్ అన్నాడు, ఇలాగ ఇస్తాం ఇదే పెద్ద అవన్నీ అన్నాడు. ఆయన 11 సంవత్సరాలు కూర్చున్నాడు, వెళ్ళిపోయాడు. నీతి ఆయోగ్ నుంచి 11 సంవత్సరాల్లో ఏం చేయలేదే. నేను అడిగేది ఏమడుగుతున్నా, ఇలాంటి మార్పు వస్తుందో నువ్వు గ్రహించలేదా? టెక్నాలజీ మారిపోవచ్చు, అమెరికాకి అక్కర్లేదంటే అప్పుడే వాళ్ళు కాదన్నప్పుడే నీకు నిద్ర వస్తుందా? సో మనం ఏదో గవర్నమెంట్ ఆఫీసర్ అన్నాడు ఆ వాటిల మీద వెళ్తాం అన్నట్టు. అదంతా పోస్ట్ రియాక్షన్. మన కంపెనీలు కూడా మనకు ఓట్ చేస్తాయి, అంతంత లాభాలు చేసుకుని రీసెర్చ్ చేయలేదు, అంత సెకండ్ హ్యాండ్ రీసెర్చ్. అక్కడి నుంచి తీసుకొచ్చి ప్రోడక్ట్ చేయమంటే మన వాళ్ళు చేస్తారు, అక్కడి నుంచి వచ్చి ఆ ప్రాసెస్ ఇస్తే మన వాళ్ళు చేస్తారు. సో మన కంపెనీలు కూడా దాంట్లో లోపం ఉన్నది. వాళ్ళు ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు, ట్రైనింగ్ మార్చలేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏంటి, కొత్త సైన్సెస్ ఏంటి, ఏం చేస్తారు అని చూడాలి. తర్వాత ఫైనల్గా ఏంటంటే నిజంగా $1,00,000 కట్టాలి అంటే వాళ్ళు కట్టరు. ఏదో 70,000 మంది హెచ్ఐవీలు 5,000కో 6,000కో రెడ్యూస్ చేస్తారు. పెద్ద సంస్థలు లాసా గీసా అలాంటి వాళ్ళు తీసుకుంటారు. కానీ ఇక్కడ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ పెడతారు, ఇక్కడ పని చేయించుకుంటారు, మెక్సికోలో పని చేయించుకుంటారు, కెనడాలో పని చేయించుకుంటారు, చేస్తారు. కానీ వాళ్ళు చూడాలి. ఇంత తీవ్రంగా ఉంటుంది ట్రంప్ సైడ్ నుంచి నేను అనుకోవట్లేదు. మార్పులు వస్తాయి, కానీ టెక్నాలజీ ఏం చేస్తారు? టెక్నాలజీ మారిపోతే ఇవాళ అందరూ అదే అంటున్నారు కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మషిన్లే చేస్తాయి నీ పని, నువ్వెందుకు అంటున్నారు? అది కరెక్ట్ అయితే ఇంకా వీళ్ళు వెళ్ళేది లేదు, వీళ్ళని పిలిచేది లేదు. మార్పు మాత్రం ఖాయం. ఎలాంటి మార్పు మనం అప్పుడే చెప్పలేకపోతున్నాం, కొంచెం నొప్పి ఉంటుంది, కానీ మనం ఫేస్ చేయాలి, అది తప్పదు. అంటే పుల్లారావు గారు, అంటే మన ట్రంప్ నిర్ణయం వల్ల మన ఇండియాకి ప్లస్ అయ్యే అవకాశం ఉందంటారా? అది నేను అలాగన్నా, బ్లెస్సింగ్ కాదు ఇది. ఎందుకంటే అది ఏదో అమితాబ్ కాంత్ గారు అంటాడు, నేను అడిగాను ఏం చేసావు 11 సంవత్సరాలు అంట నీతి ఆయోగ్. ఒక్క పని చూపెట్టండి, ఒక్క పని. ఇంకా చెప్పాలంటే ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, ఐటీ, బెంగళూరు, చెన్నై, పూణే, హైదరాబాద్ ఉన్నది కాబట్టి ఒక్క మీటింగ్ కూడా పెద్ద కంపెనీలు, ఐటీ కంపెనీలతో ప్రధానమంత్రి పిలవలేదు, గవర్నమెంట్ పిలవలేదు. ఈ 11 సంవత్సరాలు పూర్వం కూడా పిలవలేదు. ఎవరో ఇండస్ట్రీ మీటింగ్ అంటే ఆ బాంబే నుంచి వెళ్తారు పెద్ద ఇండస్ట్రియలిస్ట్, ఆయనతో ఫోటో దిగుతారు. ఆ టెలికాం వాళ్ళు, ఆ స్టీల్ వాళ్ళు, టాటాస్, బిర్లాస్ అంతే. అది కూడా మన జ్ఞాపకం పెట్టుకో. ఇవాళ మన ఫారెన్ ఎక్స్చేంజ్ వీళ్ళే సంపాదిస్తున్నారు, ఐటీ సెక్టరే సంపాదిస్తున్నారు. మనకి ఉద్యోగాలు భారతదేశంలో కరెక్ట్ ఫిగర్ నా దగ్గర లేదు, 15 లక్షల మందో 40 లక్షల మందికో ఎంతో మందికి మంచి శాలరీ వచ్చే ఉద్యోగాలు ఇస్తున్నారు గవర్నమెంట్ సాయం లేకుండా. వాళ్ళు రోడ్లు ఏమంటున్నారు పట్టణాల్లో, ఆ రోడ్లు కూడా వేయట్లేదు, వాళ్ళకి సౌకర్యం చేయట్లేదు. అది కూడా పెద్ద ఫెయిలింగ్ గవర్నమెంట్. నేను అడుగుతున్నా, ఒక్క మీటింగ్ ఈ 11 సంవత్సరాలు ఇన్ఫోసైజ్ అవునాయి, లేకపోతే సత్యం అవునాయి, మహేంద్ర అవునాయి, విప్రో అవునాయి, ఇలాంటి 50 కంపెనీలు పిలిచి ప్రధానమంత్రి గారు, రాష్ట్రపతి కూర్చున్నారా, అమలు చేశారా? లేదు. ఏదో చేసుకుంటున్నారు, గంగిరెద్దులాగా తిరుగుతున్నారు, లేకపోతే ఏదో అలా పనిచేస్తా పోతున్నారు, గానుగులు తిప్పే ఎదిలాగా అంతే. వీళ్ళకి రికగ్నిషన్ ఎక్కడొచ్చింది? ఏం చేయలేదు ఈ ప్రభుత్వం కూడా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేయలేదు. ఈవేళ ఏదో నష్టం వచ్చినప్పుడు కూడా పట్టించుకోవట్లేదని కూడా నేను స్పష్టంగా చెప్తున్నా. అంటే వాళ్ళు ఏమంటున్నారంటే టైం వచ్చినప్పుడు చేస్తాం, డీల్ చేస్తాం అంటున్నారు. తప్పకుండా అన్ని విధాలుగా ఈ ఛాలెంజ్ వచ్చి మార్పు, అక్కడ ప్రభుత్వం, మన ప్రభుత్వం కూడా అంత కోఆపరేషన్ ఇవ్వకపోవడం.